హలో! వెల్కమ్ టు రుచితాస్ వరల్డ్ అండి. మనం ఈరోజు ఎంతో కమ్మని టేస్ట్ అయిన క్యాలీఫ్లవర్ కర్రీ చూపిస్తానండి. ఇందులోకైతే మనము క్యాలీఫ్లవర్ ఒక తీసుకొనొచ్చానండి. క్యాలీఫ్లవర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సుమారుగా ఇది ఒక 400 గ్రామ్స్ ఉంటుందండి. తీసుకొని పెట్టుకొని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇందుకు కావాల్సినవి పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నాను. చిన్న మెంతికూర కట్ట అయితే తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 1 టమాటా, పెద్దదే 1 టమాటా తీసుకున్నానండి. తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ ఆవాలు, జీలకర్ర. ముందుగానైతే మనము హాట్ వాటర్ని స్టవ్ పైన పెట్టుకొని సాల్ట్ అండ్ పసుపు వేసుకొని అవి మంచిగా మరిగాక ఇందులోకైతే కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలండి. అది 1 మినిట్ అయ్యే వరకు మనం మంచిగా కలుపుకొని అయితే తీసుకొని పక్కన పెట్టుకుందాము. మనకు కంటికి కనిపించని పురుగులు ఉంటాయండి ఇందులో. అందుకని హాట్ వాటర్లో వేసుకుంటే అవి అంతా ఫ్రెష్గా మంచిగా అయిపోతాయి. ఎక్కువసేపు ఉంచొద్దు, 1 మినిట్ కంటే ఎక్కువసేపు వేసుకుంటే కూర అంతా గుజ్జు గుజ్జుగా అయ్యి అసలు టేస్ట్ మారిపోతుంది. కాబట్టి కొద్దిగా 1 మినిట్ ఉంచుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత మనమైతే ముందుగానైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఇందులోకి మనము 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగాక ముందుగానైతే ఆవాలు, జీలకర్ర వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర వేగాక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నవి అవి కూడా వేసుకొని కొద్దిసేపు వేగాలండి. పచ్చిమిర్చి వేగాక మనము ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అవి కొంచెము మగ్గాక నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతం కూర కూడా వేసుకుంటున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతం కూర వేసుకున్న తర్వాత అది కూడా మంచిగా దోరగా వేగిపోవాలండి. మొత్తం దోరగా వేగి గోల్డెన్ కలర్లోకి రాగానే మనము ఇందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇది కలర్ మారాక కంప్లీట్గా మనము ముందుగా కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే ఇందులోకి యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని మంచిగా మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని అయితే మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం మగ్గించుకోవాలండి. కూర అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుకోవాలండి. మొత్తం ఫ్రై అయిపోయాకనే మనము దీంట్లోకైతే కారం తీసుకోవాలండి. మీకు రుచికి సరిపడినంత కారం తీసుకోండి. ఉప్పు, కారం తీసుకొని అది వేసుకొని మంచిగా కలుపుకుందామండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకైతే నేను కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అది కూడా మంచిగా మగ్గిపోయాక టమాటా ముక్కలు మంచిగా మగ్గిపోయాక మొత్తం కూర మొత్తం కలుపుకోవాలండి. ఒకసారి ఎక్కువ కలపకూడదండి. అప్పుడు కొంచెమే కలుపుకోవాలి. ఎందుకంటే ఇవి క్యాలీఫ్లవర్ మొత్తము ముద్దయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు కూర మొత్తం మనం అనుకున్న దానికంటే మంచిగా రాదండి. మనం అనుకున్నట్టు కావాలంటే కొంచెమే ఎక్కువ కలపకుండా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే మొత్తం చివరిగా నేను కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది మోస్ట్లీ ఫ్రై లాగే ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి కానీ చపాతీ, పుల్కా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో చెప్పండి.